ఇవాళ నేను మీకు మామిడికాయ పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది మా చెట్టుకాయ అండి. మా చెట్టు క్లిప్పింగ్ కూడా పెడతాను వీడియోలో. ఇది వీటిని చెరుకు రసాలు అంటారనమాట. ఇది చెప్పాలంటే ఇది చాలా చిన్న సైజ్ అని చెప్పాలి. చాలా పెద్దగా వస్తాయి అన్నమాట. కాయలు చాలా స్వీట్గా ఉంటాయి. కాకపోతే ఆత్రం ఆపుకోలేక కోసేసాను. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ ఇందులో వేసేసేయాలి. ఈ టెంకతో సహా వేసేయాలన్నమాట. మామిడి టెంక కూడా చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాం. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు. ఇంకా దీంట్లో చింతపండు వేయరండి, ఎందుకంటే మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు వేస్తే ఇంకా పుల్లగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేయరు, అది అందరికీ తెలిసిందే కదా. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కొంచెం పసుపు వేద్దాం. ఒక 1/2 స్పూన్ పసుపు, అంతే. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి హైలో ఒక విజిల్ రావాలి, సిమ్లో ఒక 3 విజిల్స్ అనమాట. మీడియం సిమ్లో 3 విజిల్స్ అయిన తర్వాత ఆపేసి తర్వాత పప్పు మెదిపి తాలింపు పెట్టుకోవడమే. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మెత్తగా మెదుపుకుందాం. ఉప్పు వేసుకొని మెదుపుకుందాం. కొంచెం మనం వేసిన పచ్చిమిరపకాయలు, ఆ మామిడికాయ ముక్కలు అలా కొంచెం మ్యాష్ అయ్యేటట్టు, మరీ పేస్ట్ లాగా చేసేయకండి. ఓకే, ఈ మామిడికాయ పప్పులోంచి టెంక పక్కకు తీసేసి మెదిపాను. ఉంచి మెదుపుకున్నా నష్టమే లేదు, మెదుపుతా ఉంటే అడ్డం వస్తుందని తీసేసాను. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇంత గట్టిగా కూడా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం పల్చగా తినేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని పప్పులు పల్చగా ఉంటే బాగోదు. మీరు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు కాసి ఇందులో పోయండి, లేదు అంటే ఇలాగే వదిలేసేయండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఓకే. సో నేను ఇప్పుడు తాలింపు పెడతాను. తాలింపుకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం, సరేనా? ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశాను. నేను దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె, 2, లేదు అంటే ఉట్టి నేతిలో కూడా తాలింపు వేసుకోవచ్చు. సో నెయ్యి ఎక్కువ, నూనె తక్కువ వేసి తాలింపు వేస్తున్నాను. ఇది నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి సరిపడా తాలింపు అనమాట. ఇంత ఎక్కువ వేయాలి అనేం లేదు. నూనె కొంచెం వేడెక్కుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 10-12 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఆ వాసన. ఇప్పుడు ఆవాలు వేద్దాం, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఇది ముద్ద ఇంగువ కదా, కొంచెం టైం పడుతుంది కరగడానికి. కానీ పప్పులో వేస్తాం కాబట్టి నానిపోయి మెల్లిగా కరుగుతుంది. కొంచెం ఆవాలు జీలకర్ర వేగాలి.
ఆవాలు చిటపటం అంటున్నప్పుడు కరివేపాకు. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి, నాకు అది నచ్చదు. ఇప్పుడు ఇది తీసుకొచ్చి మనం తాలింపు వేసేద్దాం. అంతే, చూసారా, వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు నమ్మరు. ఆవకాయ ఎంత ఇంపార్టెంటో ఎండాకాలం మామిడికాయ పప్పు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. వారంలో 2-3 రోజులన్నా సరే వండుకునే వాళ్ళు ఉన్నారు. నేనైతే అలాగే వండుతాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి.